కానీ నాకు అనుభవం మాత్రం జీవితంలో నేను చాలా హయ్యెస్ట్ చూశాను. ఎన్టీఆర్ గారు లాంటి మహానుభావుడు నా జీవితాన్ని అందలం ఎక్కించారు. అంత జీవితం నుంచి అసలు మనిషి, సమాజము, నీచమైన రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది కూడా మళ్ళీ నేను చూశాను. కాకపోతే ఒక ధర్మ పోరాటం, నా భర్తకి జరిగింది అన్యాయం, దారుణమైన మోసం జరిగింది కనుక ఇదంతా ప్రజలు గ్రహించాలనే తప్ప పదవుల కోసం కాదు. నేను ఇప్పుడు జగన్ పార్టీలోకి వెళ్ళడానికి కూడా అదే కారణం. నేను చెప్తున్నాను కదా, నాకు ఆసరా కావాలి, నాకు ఒక డయాస్ కావాలి, నా పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, నా దగ్గర డబ్బు లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో నా వాయిస్ ఎలా ప్రజలకు వినిపించాలి? ఎందుకంటే ఏమీ లేకపోతే ఈ మీడియా కూడా పట్టించుకోరు కదా. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్లో లేడు, కాంగ్రెస్ని వ్యతిరేకించి బయటకు వచ్చాడు. సోనియా గాంధీ వద్దనుకొని, ఆ కాంగ్రెస్ పార్టీ వద్దనుకొని సొంత పార్టీ పెట్టుకున్నాడు. అందువల్ల వెళ్ళాను, అతను కాంగ్రెస్ కాదు. అందువల్ల ఆ అబ్బాయిని అలాగే కష్టాల్లో పడ్డాడు, అతని మీద నిందలేశారు. సేమ్ రాజకీయం మళ్ళీ కంటిన్యూ అవుతానే ఉంది. సిబిఐ కేసు పెట్టించారు అందరూ కలిసి. ఇట్లా ఒక దారుణమైన మోస వ్యవస్థను నేను కళ్ళ ముందు చూస్తూ ఉన్నాను. బాధేస్తూ ఉంది. ఎప్పుడోకప్పుడు ఇది ప్రక్షాళన కాకపోదా, ఎవరో ఒకళ్ళు మంచి వ్యక్తి మళ్ళీ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి రాకపోడా అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం నేను ఎదురు చూస్తుంది అదే. ఈ లోపు నా జీవితం పోతుందేమో అని నాకే తెలియదు.